దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుండి మాటలు చూసుకుందాం. కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 65 కీర్తన 11వ వచనం. దయచేసి తీసిన వారు చదువుదాం, లేక అందరం చదువుదాం. కీర్తన గ్రంథము 65 11. తీసారా? కలిపి చదువుదామా? సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరమును జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చూడండి, ఇక్కడ కోపించుచూనే ఏమి జ్ఞాపకానికి తెచ్చుకోవాలంట? వాత్సల్యత ఒకటి. రెండవది ఏం చెప్తున్నాడు? సంవత్సరములు జరుగుచుండగా ఈ కార్యములను నూతనపరచుము. ఇది చాలా చక్కటి దివ్యమైనటువంటి మాట. నూతనపరచటము అనగా అభివృద్ధి, ఆశీర్వాదము, దీవెన, వర్ధిల్లటము, ఇలా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. క్షేమాభివృద్ధి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలను మనము చూడవచ్చు. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటాడు, సంవత్సరములు జరుగుతున్నవయ్యా, అయితే నీ కార్యములను నాకు తెలియచేయి. ఏం చేయాలి? పోయిన సంవత్సరం అంతా నన్ను నడిపించావు, పోయిన సంవత్సరం అంతా నన్ను కాపాడుతూ వచ్చావు, గడిచిన సంవత్సరం అన్నిటిలో నీవే మార్గదర్శివై నన్ను మార్గంలో నడిపించావు. మరి ఈ సంవత్సరం నేను ఏం చేయాలి? తెలియచేయమని అడుగుతా ఉన్నాడు. అదేవిధంగా మనం కీర్తనలో చదివినట్లు సారము వెదజల్లుచున్నది. సంవత్సరానికి ఆ సారం ఏం చేయాలంట? వెదజల్లాలి, అంటే విస్తరించాలి. చూడండి, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఎవరిని ఆశీర్వదిస్తాడంటే దేవుడు నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కాబట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. చూడండి, సామెతల గ్రంథము
3వ అధ్యాయము 32, 33 వచనాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32, 33 వచనాలు. ఎవరికి తోడుగా ఉంటాడు? యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. 33 2 లైన్ చదవండి. ఇప్పుడు నీతిమంతుల నివాస స్థలములను ఎవరిని ఆశీర్వదిస్తాడంట? కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పూర్వకంగా చూసినా, ఏ విధంగా చూసినా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడయ్యా అంటే నీతిమంతులను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మేంత వరకు, దేవుని యందు విశ్వాసం ఉంచేంత వరకు, దేవుని యందు నీతిగా ఎంచబడేంత వరకు అబ్రహాము లోకములో ఆశీర్వదింపబడ్డాడు, కానీ దేవుళ్ళో ఆశీర్వాదము లేదు. దేవుళ్ళో ఆశీర్వాదము లేదు, దేవుళ్ళో దీవెన లేదు. లోకములో ధనవంతుడే, లోకములో ఉన్నవాడే, లోకములో గొప్పవాడే, లోకములో ఐశ్వర్యవంతుడే, లోకములో అందరికంటే కూడా సిరి సంపదలు కలిగిన వాడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. ఆ గ్రామములో లేకపోతే ఆ మెస్పటోమియా ప్రాంతాల్లో అబ్రహాం అంటే ఎక్కువ శాతం తెలిసే ఉంటుంది. కారణము ఆయన ఏ వ్యాపారం చేసేవాడంట? విగ్రహాల వ్యాపారము చేసేవాడు. కాబట్టి అందరికీ పరిచయమే, అందరికీ పరిచయమే. అలాంటి అబ్రహాము భౌతికంగా భూమి మీద వరిదిల్లాడు, భూమి మీద సంపాదించుకున్నాడు, భూమి మీద గొప్పవాడయ్యాడు, కానీ దైవకంగా మాత్రము లేడు. అందుకే అబ్రహాముని దేవుడు చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడు? అన్ని విషయాల్లో భౌతికంగా ఆశీర్వదింపబడ్డాడు, ఆత్మీయంగా కూడా ఆశీర్వదింపబడ్డాడు. ఈ మాట మనము చూస్తే 17వ అధ్యాయములు అంటాడు, అబ్రహామ నీ సంతానము వలన లోకములోని జనులందరూ ఆశీర్వదింపబడతారు. నీ సంతానము వలన, నీ సంతానము ద్వారా. అప్పటికి సంతానమే లేనప్పుడు సంతానము ద్వారా అని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. కారణము దేవుడికి ఎవరు కావాలంట? నీతిమంతులు. నీతిమంతులు అంటే మాట తప్పని వారు, ఆడి తప్పని వారు, కృతజ్ఞత కలిగిన వారు, దేవుని మీద విశ్వాసం ఉంచేవారు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మరి పుట్టినరోజు కదన్నా అంటే ఇక్కడ చెప్పాడు, సంవత్సరమును దయాకిరీటముగా ధరింపజేసి ఉన్నాడు. అయిపోయింది ఆల్రెడీ. గడిచిన సంవత్సరం అంతా తన కృపాక్షేమములు ఎంట ఉంచి నడిపించాడు. మరొక సంవత్సరాన్ని దీవించి ఇచ్చేశాడు. అయితే ఇవ్వబడినటువంటి ఆ బిడ్డ పొందినటువంటి మనము ఏం పొందాలంట? ఆశీర్వాదకరంగా ఉండాలి. ఉండాలంటే ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉండాలి. ఎవరికైనా తోడై ఉంటాడంట? యథార్థవంతులకు. కాబట్టి ఒకటి నీతిమంతులుగా ఉండాలి, రెండోది యథార్థవంతులుగా ఉండాలి. కీర్తన 36:8. కీర్తన 36:8 దయచేసి చదవండి. 36:8 నీ మందిరము యొక్క సమృద్ధి వలన
వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుడు త్రాగించుచున్నాడంట. ఎవరిని? యథార్థవంతులను. ఎవరిని? నీతిమంతులను, కృతజ్ఞత కలిగిన వారిని. కాబట్టి పైన మాట మళ్ళీ చూద్దాం. మందిరంలో ఏముందంట? సమృద్ధి ఉంది. ఈ మందిరం యొక్క సమృద్ధి వలన వారిని. కాబట్టి కుటుంబాలు ఏం పొందాలంట? సంతృప్తి. తృప్తి పొందితే ఉపయోగం లేదు. తృప్తి పొందడం అంటే ఏంది? ఇక వాళ్ళే చేసేది ఏముంది, సర్దుకుంటాం. సర్దుబాటు కాదు ఇక్కడ అంటుంది. సంతృప్తి అంటే ఇక్కడ మనం చూస్తాం 5 రొట్టెలు. చెప్పండి, అక్కడ ఏమన్నాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టినప్పుడు ఏమన్నా లెక్కించినప్పుడు 5,000 మంది ఎలా తిన్నారంట? వారికి ఇష్టమైన మట్టుకు తిన్నారు, సంతృప్తిగా తిన్నారు. దేవుడు ఏదైనా సంతృప్తినే కోరుకుంటాడు కానీ తృప్తిని కాదు. ఇది చేసేది ఏముందలే, మన భక్తి ఇంతేలే, లేకపోతే మనకు చాలులే, సర్దుకుంటాం. మనం సర్దుకోవడం ఆయన స్థాయిలో ఉండాలి. ఆయన స్థాయిలో మనల్ని దీవించేవాడుగా ఉంటాడు, ఆశీర్వదించేవాడుగా ఉంటాడు, అన్ని విషయంలో క్షేమాభివృద్ధినిచ్చేవాడుగా ఉంటాడు. ఇప్పుడు దావీదుని దీవించాడా లేదా దేవుడు? అబ్రహాము దీవించాడా లేదా ఆ స్థాయిలో? యోసేపుని దీవించాడా లేదా? చెప్పండి. అదేవిధంగా దావీదుని ఎన్ని కాలాల్లో దీవించాడు? 4 రాజుల కాలాల్లో దీవించాడు. ఇది సంతృప్తి. తృప్తి కాదు, అది తృప్తి కాదు. ఏం తిన్నామమ్మా? ఏదో పచ్చడి వేసుకుని కతే తిన్నాం, అది కాదు. నిజమా కాదా? కాబట్టి ఇక్కడ దేవుడు కోరుకునేది ఏంటంటే నీ మందిర సమృద్ధిలో నుండి వారిని సంతృప్తిపరిచే దేవుడు బిడ్డలనిచ్చి. ఇప్పుడు అబ్రహాము ఆస్తిపరంగా దీవించబడ్డాడు. చెప్పండి, సంతానంగా దీవించబడ్డాడు, పేరు ప్రఖ్యాతలుగా దీవించబడ్డాడు, నమ్మకస్తుడుగా దీవించబడ్డాడు, విశ్వాసిగా దీవించబడ్డాడు, దేవుని స్నేహితుడిగా దీవించబడ్డాడు. అదేవిధంగా దేవునితో సవాసం చేసిన వాడిగా కూడా అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. కారణము అబ్రహాము నీతిగా ఉన్నాడు. దేవుడు ఏదడిగితే అది సంపూర్ణంగా ఇది నీదేనయ్యా, నాకు ఆడుంచమని ఇచ్చావు, నీది నీకు ఇస్తున్నానని ఏం చేశాడు? కృతజ్ఞత కలిగి అప్పగించాడు. అన్న కూడా అదే చేసిందా లేదా? అన్న ఆశీర్వదింపబడిందా లేదా? అన్న ఎంత ఇచ్చింది దేవుడికి? అన్న ఎంత ఇచ్చింది? ఒక్క సమయాలనే ఇచ్చింది. మరి దేవుడు ఎంత ఇచ్చాడు? 5 అంతలు ఇచ్చాడు. కాబట్టి ఆశీర్వాదాలు దేవుడు సంతృప్తికరంగా ఇస్తాడు ఆయన మందిర సమృద్ధిలో. ఇంకో మాట చూద్దాం రండి. కీర్తన 103:4 ఇచ్చి ఏం చేస్తాడు? కింద వచనం చదవాలి, సందర్భాన్ని బట్టి చదవాలి. కరుణ కటాక్షములను. అది ఇప్పుడు సంతృప్తి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, సంతృప్తి పరుస్తాడు, పరిచి మళ్ళీ ఏమిస్తాడు? దయ కిరీటాన్ని, అనగా కరుణ కటాక్షములను కిరీటముగా ఇస్తాడు. కిరీటము ఎవరికి పెడతారు? రాజులకు పెడతారు. ఇప్పుడు నిన్ను ఏం చేస్తా ఉన్నాడు? అధికారులు ఎవరు? యేసు ప్రభువారు అంటున్నాడు, పొన్ను ఇచ్చువాడా లేక కుమారుడా? ఎవరు దాసులు? పొన్నిచ్చువాడు ఏమవుతాడు? దాసుడు. మరి కుమారుడు పొన్నిస్తాడా? ఈడు. అయినను ఈ లోకపు అధికారులను అభ్యంతరపరచుకుంటున్నట్లు నీ కొరకు నా కొరకై పొన్నిచ్చు. కాబట్టి కుమారులు స్వతంత్రులే. వారికి ఆయన కిరీటాన్ని ఇస్తాడు, వారికి అధికారం ఇస్తాడు, వారికి ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా, ఆయన సాంపాద్యముగా, ఆయన జనాంగముగా, ఆయన రాజ్య వారసుడుగా చేసుకుంటాడు.
ఇంత గొప్ప భాగ్యము ఉంటుంది. ఎవరికయ్యా అంటే ఎవరికి చెప్పండి, ఎవరికి? ఎవరికి? నీతిమంతులకి. అందుకే బైబిల్లో రాయబడతా వచ్చింది. హబక్కూకు గ్రంథము ఇన్నాళ్ళు చదువుకున్నాము, మరొకసారి వెళ్తాము అక్కడికి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం 2వ లైన్ చదవండి. మొదటి వచనం చదవండి. 4వ అధ్యాయం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనం. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు ఎలా బ్రతుకుతా అంట? విశ్వాస మూలముగా ఆశీర్వదింపబడతాడు, తిరిగి బ్రతికేవాడుగా కూడా ఉంటాడు. అయితే ఏముండాలి మన జీవితంలో అంటే? ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? నీతి. నీతి లేనిదని అంటారు, నీతి లేనోడా అంటారు, మాట తప్పుడోడా అంటారు. అలా ఉండనే చెప్పండి, అలా ఉండనే కూడదు. అందుకే యేసు ప్రభుని ఒక ఆమె అంటుంది, ఇదిగో ఆ నీతిమంతుడి జోలికి పోకు. ఆయన అప్పగించినటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదా అన్నాడు, నిరపరాధి రక్తమును నేను నీతిమంతుడిని నేను మీకు అప్పగించి తిని. ఆ విధంగానే శతాధిపతి అంటున్నాడు, ఆ విధంగానే హేరోదు అంటున్నాడు, ఆ విధంగానే పిలాతు అంటున్నాడు. యేసు ప్రభు అంతగా దీవించబడటానికి, అంతగా ఆశీర్వదింపబడటానికి ఆయన ఏమై ఉన్నాయంట? నీతిమంతుడుగా పుట్టాడు, నీతిమంతుడుగానే జీవించాడు, నీతిమంతుడుగానే చనిపోయాడు. కాబట్టి ఆయన పిల్లలముగా నీవు నేను కూడా ఎలా ఉండాలంట? నీతిమంతులముగానే. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకు. కాబట్టి మనం బ్రతకాలి అంటే నీతిమంతులముగా ఉండాలి. నీతిమంతులముగా ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా బ్రతుకుతాం. కాబట్టి ఇంకొక మాట చూద్దాం రండి. మరొకసారి కీర్తన 103 ఇందాక చదివిన భాగంలోనికి మళ్ళీ వస్తాం. 103:4 మరొకసారి చదువుతారా? ఇప్పుడు ఆ కిరీటం ఏందంట? కిరీటం ఏందంట? సంవత్సరమును నీవు దయా కిరీటమును ధరింపు. మొదట ఏం చేశాడంట? సంవత్సరమును దయా కిరీటముగా. కిరీటం అంటే వజ్రాలతో వైడూర్యాలతో కాదు, దేవుని దయా కిరీటంగా ఇచ్చాడు. ఇక్కడేమి ఇచ్చాడంట? కరుణ కటాక్షములు. కరుణ దేని చూపిస్తా ఉంది? కృపను చూపిస్తా ఉంది. కరుణ దేని చూపిస్తా ఉంది? దయను చూపిస్తా ఉంది. కరుణ దేన్ని చూపిస్తా ఉంది? చెప్పండి, దేని చూపిస్తా ఉంది? ప్రేమను చూపిస్తా ఉంది. మనం చూస్తే ఈ దయను మరి దేన్ని ఇచ్చాయంట? కటాక్షము. ఇప్పుడు నెహెమ్యా పైన రాజుకి ఏం కలిగిందంట? కటాక్షము. కటాక్షం కలిగినప్పుడు ఆ రాజు నెహెమ్యాను ఏం చేశాడు? నీకేం కావాలో చెప్పు, దాన్ని చేయిపో. ఆయన సెలవు ఇచ్చాడు, ఆయనకు సమృద్ధిని ఇచ్చాడు. తన కుటుంబాల విషయంలో తన దుఃఖము తీర్చబడినట్లు ఆయన సహాయపడుతూ ఇచ్చాడు. కటాక్షము చాలా విలువైంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి కిరీటం ఏంటంట? దయా కిరీటము. రెండోది కరుణ కటాక్ష కిరీటము. కరుణ కటాక్షమే కిరీటం. మూడోది చూద్దానండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం. జ్ఞానము లేని వారికి వివేకులు ఏం ధరించుకుంటారంట? జ్ఞానమునే కిరీటంగా. అది ఇప్పుడు కిరీటము రత్న వజ్ర వైడూర్యాలతో ధరించుకునేది గొప్పదా? జ్ఞానమునే కిరీటంగా ధరించుకోవడం గొప్పదా? ఇప్పుడు ఆ జ్ఞానం అంటే ఏంటి?
కొరింథీలో కదా రాయబడింది అన్నా. యేసుప్రభు వారు ఏమైనా అంట? జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము. ఇప్పుడు జ్ఞానం ఎవరు? యేసుప్రభు వారే. యేసుప్రభు వారిని ఏం చేయాలంట? కిరీటంగా, కరుణ అంటే కృపను కిరీటంగా ధరించుకోవాలి, తిరిగి నీతిని కిరీటంగా ధరించుకోవాలి. ఇది ఇంకొకటి మనం జాగ్రత్త గమనిస్తే అక్కడే మరలా ఆ మాట మరలా చదివితే మనం ఇంకా శ్రేష్టంగా వినపడతా ఉంది. వివేకులు ఎవరంట? వివేకులు, అవివేకులు కాదు. ఎవరంట కిరీటాన్ని ధరించుకునేది? వివేకులు. వివేకులు అంటే ఏమంటారు? అసలు నీకు తెలివి ఉందరా, నీకు వివేకం ఉందా అంటారు లేదా? ఎవరినంటారు? ఇష్టానుసారంగా జీవించేవారు. చూడండి ఆ మాట ఎక్కడుంది? సామెత ఏబు గ్రంథము 38:28 చివరి మాటను కూడా చూడ దయచేసి. అసలు వివేకం ఎట్టొస్తుంది? మరియు యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే. వివేకం ఎట్టొస్తుంది? దుష్టత్వం అంటే చెడ్డతనం. చెడ్డతనం అంటే గుడ్డితనం. చెడ్డతనం అంటే గుడ్డితనం. దాన్ని విడిచిపెట్టుటయే. దాన్ని విడిచిపెడితే ఏమొస్తుంది? వివేకము వస్తుంది. వివేకం వచ్చినప్పుడు వివేకులు ఏం చేస్తారంట? చెప్పరేమి? దుష్టత్వమును విడిచిపెట్టుటయే వివేకము. వివేకవంతులు ఏం చేస్తారంట? ఇందాక సామెతలో చదువుకున్నాం కదా మాటలన్నీ. ఇప్పుడు కిరీటమును ధరించుకుంటారు. ధరించుకుంటారని రాయబడిందా? ధరింపజేయబడును అని రాయబడిందా? అంటే ఇందాకలు ఏమన్నాడు? దేవుడు ఇస్తాడు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ధరించుకుంటారు. అంటే మనమే. ఏమొచ్చింది? మనకే అవకాశము, స్వతంత్రము వచ్చింది. ఏందిరా చూస్తా పోయి, నువ్వే తినిపో, పెట్టుకొని తినిపో, నువ్వే తాగిపోయి, బయట ఉండి ఏంది బయటలాగా రా, లోపల రా. యెహోవా చేత చదవండి. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా బయట నిలవనేలా లోపలికి. ఇప్పుడు ఆశీర్వదింపబడిన వాడు ఏడంటాడు అంటే లోపల ఉంటాడు. శాపమునకు దైవ ఉగ్రతకు సమీపంలో ఉన్నవాడు ఎక్కడుంటాడు అంటే వెలుపల ఉంటాడు. ఏం పాట అది? వెలుపలనుంటేను మీరు వేదన నొందెదరు, ప్రభువా ప్రభువంచు వెలుగెత్తి పిలచినను. వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు, ప్రభువా ప్రభువంచు వెలుగెత్తి పిలచినను. మిమ్మును ఎరుగాను, మీరెవరు పొమ్మను. ఏమంట? మిమ్మును ఎరుగాను, మీరెవరు పొమ్మను. ఇది సమయంబు రండి, యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. మంచిది. ఏమి లేదంట? సమయము లేదు. చూస్తున్నాం, ఎక్కడ చూసిన యుద్ధాలు, ఎక్కడ చూసిన చెడుతో నిండిపోయింది.
ఎక్కడ చూసినా తల్లిదండ్రుల మాట పిల్లలు వినేది లేదు, పిల్లల మాట తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళే అంటారు కదా. లోక సామెత ఏమంటారు? ఎవరికి వాళ్ళే యమునా తీరు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. పాపము విస్తరిస్తూ ఉంది. పాపము భయానకమైనటువంటి పరిస్థితుల్లోనికి మానవుని తీసుకెళ్తా ఉంది. ఏది నీతి, ఏది పరిశుద్ధత, ఏది పవిత్రత, ఏది యథార్థత, ఏది లోకము, ఏది దేవుడు తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో లోకం ఉంది. అట్టి లోకములో నుండి మానవుడిని విడిపించుట కొరకై దేవుడు ఏం చేశాడంట? చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడంట? మాట చదవండి, ముగించుకున్న సమయం చాలా అవుతాను. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్భుతి కుమారునిగా పుట్టిన వాని యందు అమ్మా అక్కడ ఏమని ఉంది? విశ్వాసం ఉంచు ప్రతి వాడు అని ఉందా? చెప్పండి. ఆ మాట ఉందా? లేదు. పలాని ప్రాంతం వాళ్ళని, పలాని గ్రామం వాళ్ళని, పలాని కులం వాళ్ళని, పలాని మతం వాళ్ళని, ఉండవాళ్ళని, లేని వాళ్ళని, పేదవారని, ధనికులని, దరిద్రులని, స్త్రీలని, పురుషులని, లేకపోతే పలానా ఎర్రవారని, నల్లవారని ఏదైనా భేదాలు చెప్పాడా అండి? ఏం చెప్తున్నాడు అక్కడ? విశ్వాసం ఉంచే ప్రతి వాడికి ఏముందంట? నిత్య జీవం ఉంది. నాశనము లేదు. నాశనము నుండి తప్పించడానికి అపొస్తలుల కార్యములు, నాశనము నుండి తప్పించడానికి ప్రతి వాడిని దేవుడు ఏం చేయడానికి ఇష్టపడి తన కుమారుని ఇచ్చాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 3:26. అపొస్తలుల కార్యములు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని దేని నుంచి? వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకును. చాలండి. ఏం చేయటానికంట? ఇప్పుడు బరీగా తిన్నోడికి అన్నం పెడితే తింటాడా? తినడు. అంటే ఆశీర్వదింపబడిన వాడిని ఆశీర్వదిస్తానంటలా. ఆశీర్వాదము లేని వాడిని, దుష్టత్వములో ఉన్నవాడిని, చెడులో లోకములో ఉన్నవాడిని, నిత్య నాశనమునకు సమీపములో ఉన్నవాడిని, పాపమునకు నీతికి భేదము తెలియనివాడిని, దేవునికి లోకానికి భేదము తెలియని వాడిని, మంచికి చెడుకి, సత్యానికి అసత్యానికి తేడా తెలియని వాడిని దేవుడు ఏం చేస్తాడంట? దుష్టత్వము నుండి మళ్లించుట వలన, మళ్లించబడకపోతే ఏమి లేదంట? ఆశీర్వాదము లేదు. ఆశీర్వాదము లేకపోతే దేవుడు తోడుగా ఉండడు. దేవుడు తోడు ఉండకపోతే ఏమైంది? సౌలు అంటున్నాడు, నేను ప్రవక్తల ద్వారా కనిపెడతా ఉన్నాను, ప్రార్థనలో కనిపెడతా ఉన్నాను, ఏ విధంగా చూసినా దేవుడు నన్ను కటాక్షించట్లా, నాతో మాట్లాడతలా, నాకు ప్రత్యక్షత కావట్లా, ఏం చెయ్యాలో నాకు ఏ పాలు పోటల్లా. దేవుడు తోడు లేకపోతే నువ్వు తిన్నా తిననట్టే, తాగినా తాగినట్టే, నువ్వు బ్రతికినా బ్రతకనట్టే. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, ఏమంటున్నాడు చూడండి మాట చివరిగా. ప్రకటన గ్రంథం అంటున్నాడు 2వ అధ్యాయమేనా, నీవు బ్రతుకుచున్నావని మాట మాత్రం ఉన్నది. ఏమన్నాడు? ఎక్కడన్నా? ఏమనగా నీవు జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నది గాని అయిపోయింది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు అయిపోయినట్టే. జీవించుచున్న మాట మాత్రం అంతే. ఎక్కడున్నట్టు?
వెంటిలేటర్ మీద కొన ఊపిరిలో ఉన్నావు. ఎప్పుడు పోతావో, ఏమైపోతావో, ఎక్కడికి పోతావో, ఎలా వస్తుందో అది మృగములకు వచ్చినట్లా, ఆత్మలకు వచ్చినట్లా, ఎలాంటి మరణం వస్తుందో జాగ్రత్త సుమి. దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. మానవ జీవితము గొప్ప ధన్యత. మృగములకు, పక్షులకు, ఆకాశానికి, భూమికి, సమస్త ప్రకృతికి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల కంటే కూడా గొప్ప భాగ్యము మానవుడిది. ఇవన్నీ కూడా మానవుడి కోసం చేశాడు. మానవుడు వాటి కోసం చేయబడలేదు. మానవుడు వాటి కోసం చేయబడలే. మానవుడి కోసమే దేవుడు అన్నీ చేశాడు. అంటే నువ్వు ఎంత ధన్యురాలువో, ధన్యుడువో అది గుర్తెరిగి ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. చూడండి, కీర్తన 25:10. కీర్తన 25:10 చూడండి దయచేసి. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారు యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములున్నై ఉన్నవి. యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. యెహోవా చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములలో, ఆయన నిబంధనను, ఆయన శాసనములను గైకొను వారి నిమిత్తములో అన్ని విషయములు ఆయన త్రోవలు ఎలా ఉన్నాయంట? సరళం చేయబడి ఉన్నాయి. సరళం చేయబడి ఉన్నాయి. సరళం చేయబడి ఉన్నాయి. మెట్టలు పల్లం చేయబడి ఉన్నాయి. వంక త్రోవలు సరళం చేయబడి ఉన్నాయి. పల్లములు పోడ్చబడతా ఉన్నాయి. ఆయన అంటున్నాడు, ఇది మొదలుకొని నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చును. మోషే అంటున్నాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్ము కానానుకు తీసుకెళ్ళదు. కానానికే వద్దంటున్నాడంటే మరి ఈ లోకములో జీవించే జీవితం, నువ్వు లేని జీవితం మాకు వద్దు అని చెప్పగలమా? తీసుకుందాం తీర్మానం ఈ రాత్రి. నీవు లేని జీవితం మాకు లేకుండా చేయి. నీదైనది మేము ఏది పోగొట్టుకోకుండా సాయం చేయి. మాతో కూడా నువ్వు ఉండాలంటే మేమేం చేయాలి? మేమేం చేయాలి? ఎలియాజరే కదా, ఎన్నో సంవత్సరం? 9 వచ్చిందా? చూడండి, గడిచిన 8 సంవత్సరాలు కాపాడి 9వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. దేవుడు ఎప్పటి వరకు కాపాడతాడంట? ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడతాడ. తల్లిదండ్రులను కొన్నిసార్లు ఇష్టేస్తారు. స్త్రీ తాను కన్న చంటి బిడ్డనైనా మరిచిన మరుసునేమో గాని నేను మిమ్మను ఓ ఇశ్రాయేలు, నేను నిన్ను మరవజాలక ఉన్నాను. మరవలేకపోతున్నాడంట. కాబట్టి దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. మర్చిపోయేవాడైతే ఏదేళ్ళలో ఆదామును పక్క పంపించినప్పుడు పేడ వదిలిపోయింది అనుకునేవాడు. ఆయన నీ రూపంలోనికి, నా రూపంలోనికి మార్చబడేవాడు కాడు. దిగులు చెందుతున్నావేమో, బాధల్లోనే ఉన్నామేమో, ఇంకా భయాభీతుల్లోనే ఉన్నావేమో, ఇంకా ప్రభుని యొక్క ప్రేమను రుచి చూడక అట్లాగనే ఉన్నావేమో, ఆ ప్రేమల యొక్క మాధుర్యాన్ని ఇంకా ఎప్పుడూ ఇంతవరకు అనుభవించలేదేమో. ఈ రాత్రి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో. నీతిమంతులుగా ఉంటే నువ్వు ఆశీర్వదిస్తానన్నావు కదా. నీతిమంతులు బ్రతుకుతారని చెప్పావు కదా. నీతిమంతులు నీతో కూడా వస్తారు, నీతో పరిపాలన చేస్తారు, నీ బిడ్డలుగా నీ రూపంలో ఉంటారని చెప్పావు కదా. నన్ను కూడా నీతిగా మార్చు. ఇంతకుముందు అనీతిమంతురాలుగా ఉన్నాను. తెలిసి తెలియక అబద్ధాలు, తెలిసి తెలియక మోసపు మాటలు, తెలిసి తెలియక అన్యాయపు మాటలు, తెలిసి తెలియక అనేక జీవితాలు నా ద్వారా
నా ద్వారా ఎన్నో జీవితాలు పాడైపోతా వచ్చినాయి. నీ ద్వారా ఎన్నో జీవితాలు బాగుపడతా వచ్చినాయి. నీ బిడ్డనైనా నేనే నిన్ను మాదిరిగా చేసుకోలేకపోతున్నా, నిన్ను పోలి నడుచుకోలేకపోతున్నా, నిన్ను చూపించలేకపోతా ఉన్నాను. ప్రభువా, యేసు ప్రభు ఎలా ఉంటాడంటే ఇదిగో ఇలా ఉంటాడు అని నేను నిన్ను చూపించలేకపోతాను. నన్ను జ్ఞాపకం చేసుకోవా? మోకరించాను. నన్ను జ్ఞాపకం చేసుకోవా? నీ రూపంలోనికి, నీ సమరూపంలోనికి, నీవు ఆశించిన రీతిలోనికి నేను రావడానికి సహాయం చేయవా? యథార్థవంతులకు తోడై ఉంటానన్నా, యథార్థంగా జీవించి నీ తోడు నాకు దయచేయ. నువ్వు తోడుగా ఉంటే గాఢాంధకార లోయల్లో సంచరించినా భయపడాల్సిన పని లేదు, అగ్నిగుండంలో పడవేయబడినా భయపడే పని లేదు, సింహముల బోల్లో పడవేయబడినా భయపడే పని లేదు, ఇదిగో నూనె కళాయిల్లో వేయించినా భయపడాల్సిన పని లేదు, రాంపోలతో కోయబడినా భయపడాల్సిన పని లేదు, ఇదిగో సముద్రములు అలలు రేగిన భయపడాల్సిన పని లేదు, సముద్రపు అగాధములు లేచినను భయపడాల్సిన పని లేదు. దేవా, ఈ రాత్రి నన్ను దర్శించువా, నాతో మాట్లాడవా, నీ బిడ్డగా నువ్వు ఆశించిన రూపంలో, నువ్వు ఆశించిన రీతిలో, నువ్వు కోరుకున్న రీతిలో నీ చిత్తమును నెరవేర్చేవానిగా నీ ఇష్టానుసారుడైనటువంటి మనుషుని దావీదును కనుగొన్నావు. అయ్యా, దావీదు ఎంత పెద్ద ఘోరమైన పాపాలు చేసినా క్షమించబడ్డాడు. కారణం తాను సరి చేసుకున్నాడయ్యా, ఎమ్మడిని లోబడ్డాడయ్యా, ఎమ్మడిని తాను ఎక్కడున్నాడో తను గ్రహించాడు, ఎక్కడి నుంచి పడిపోయానో తెలుసుకున్నాడు. ఇదిగో బ్రతుకుచున్నావని మాట మాత్రం ఉంది, నువ్వు మృతుడివే అని చెప్పినప్పుడు నిజమే, కొన ఊపిరితో కొట్టబడుతున్నటువంటి యెరూషలేము నుండి ఎరుకకు దిగిపడుతున్నటువంటి వాడిని వలె ఉన్న దావీదు కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, ఆత్మీయ సోమరితనంలో ఉన్నాను, ఆత్మీయ గొడ్డుతనంలో ఉన్నాను, ఆత్మీయంగా క్షేమాభివృద్ధి లేని వాడిగా ఉన్నాను, ఆత్మీయంగా బలాభివృద్ధి లేనివాడిగా ఉన్నాను, నువ్వు ఆశించినంత లేనివాడిని, నేను సంతృప్తి పరచలేకపోతా ఉన్నాను. కనుకనే నా కుటుంబం అలాగనే ఉంది, కనుకనే నా జీవితం అలాగనే ఉంది, కనుకనే నా బ్రతుకు అలాగనే ఉంది, కనుకనే ఎవరికి నేను ఆశీర్వాదంగా ఉండలేకపోతా ఉన్నాను. అనేకులకు దీవెనకరంగా మహిమకరంగా నేను ఉండలేకపోతా ఉన్నాను. చీకటిలో గాఢాంధకారములో మరణ ఛాయల్లో ఉన్న వారికి నీ వెలుగు ప్రకాశించినప్పుడు వారు ఎంతో సంతోషిస్తూ వచ్చారయ్యా. అయ్యా, నీ అడుగు జాడల్లో నడిచి నిన్ను చూపించి అనేకులు ఆ స్థితిలో ఉన్నవారిని నీ సన్నిధికి నడిపించేవారు, సంతృప్తిపరచబడి సంతోషించి, సహోదరి నిన్ను బట్టి సమరయశ్రీ అంటున్నారు, నువ్వు చెప్పిన మాటను బట్టి వచ్చాం, కానీ ఇప్పుడు అందును బట్టి కాదు, ముఖాముఖిగా ఆయనతో నువ్వు చెప్పిన దానికంటే ఎంతో ఎక్కువ ఈయన నిజముగా లోకరక్షకుడు. వారంతా సంతోషిస్తారు. ఆ బంధకాల్లోంచి నువ్వు తీసుకురాగలిగితే, ఆ బంధకాల్లోంచి నువ్వు తీసుకురావాలంటే మొదట నీ కుండ పగలాలి, నీ స్థితి నువ్వు ఎరగాలి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా అనే అవగాహనలోనికి రావాలి. సమరయ స్త్రీ కూడా మొదట యూదుడు అంటుంది, తర్వాత ప్రవక్త అంటుంది, తర్వాత క్రీస్తు అంటుంది, తర్వాత ప్రభు అంటుంది. ఆయనే సర్వము అయి ఉన్నాడని తెలుసుకుంటుంది. నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినవాడు క్రీస్తు కాదా, అభిషక్తుడు కాదా అంటాను. క్షణాల్లో తెలుసుకుంది. ఎంతకాలం ఉంటావు అలాగని, ఎంతకాలం ఉంటావు అలాగని, ఎంతకాలము మురికి జీవితం, ఎంతకాలము ఆ మల్లెల జీవితం, ఎంతకాలము ఆ పాపపు జీవితం, ఎంతకాలం అలాగనే ఉంటావు. ఇదిగో ఈ ఎలియాజరు దేవుని కృప పొందిన వాడుగా ఉన్నాడు, మరొక నూతన సంవత్సరాన్ని పొందాడు. ఎలియాజరు అబ్రహాము చెప్పినట్టు చేశాడు. ఎలియాజరు అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అబ్రహాము స్థానాన్ని స్వీకరించి తన కుమారుడికి వివాహం కొరకై
ఎంతో ప్రయాసపడతా వచ్చాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను ఖచ్చితత్వములు ఎరిగిన వాడుగా ఉన్నాడు. అయితే నీ సంగతి ఏంటి? రెబ్కా కూడా అలాంటి స్థానంలోనే ఉంది. మరి నువ్వు కూడా అలాగనే ఉంటావా? ఈ రాత్రి మంచి తీర్మానం చేసుకుందాం. ఎలియాజరు పుట్టినరోజు, నీకు కూడా పుట్టినరోజు. ఎలియాజరు భౌతిక దేహంలో ఉన్నటువంటి పుట్టినరోజు, కానీ నీకు నిజమైన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి పుట్టినరోజు. అలాంటి రోజు నాకు మారు మనసు, అలాంటి రోజు దేవుడు నాతో మాట్లాడాడు. చెప్పగలవా? ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహారాజా, సర్వోన్నతుడ, వందనములు. ఏలియా గారి కుటుంబాన్ని బట్టి, అయా వారికి ఇచ్చిన రక్షణను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. వాళ్ళ మనవుడు ప్రభువా, మరి ముఖ్యంగా ఎలియాజరుని బట్టి నీకు వందనములు. గత 8 సంవత్సరాలు కనుపాప వలె కాపాడి 9వ సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు అనుగ్రహించినందుకై ప్రభువా నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతున్నాను. నువ్వు నమ్మదైన దేవుడు, కృపగలవాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేసినావు. నీ అందు భయభక్తులు ప్రభువా కలిగిన ఆత్మను అనుగ్రహించి, అవును నా తండ్రి, నీ అందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. అయా నీకు వందనములు. జ్ఞానులు కిరీటమును ధరించుకుందరు అని వ్రాయబడిన విధంగా, అయా అట్టి కిరీటమును ధరింపజేసిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ కొనియాడుతున్నాను. వివేకులు కిరీటమును ధరించుదురు అని ప్రభువా మీరు సెలవిస్తూ వచ్చారు. అయా నీకు వందనములు. అయా ఈ కిరీటములన్నింటినీ మీరు అనుగ్రహించినందుకై ప్రభువా నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను. నీతిమంతులను ఆస్వాదించువాడవు నీవే, యథార్థవంతులకు తోడయ్యుండే దేవుడవు. ఓ దేవా, నీకు వందనములు సమర్పించుకుంటున్నాను. కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నా. ఆస్వాదించండి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. అవునా తండ్రి, అబ్రహాము ఆ విధంగా జీవించి గొప్ప ఆశీర్వాదం పొందాడు. అన్ని విషయాలలో ప్రభా నీవు అబ్రహామును ఆస్వాదించినావు. ఓ దైవానికి స్తోత్రం. అట్టి దీవెన ఎలియాజరుపై, వారి తల్లిదండ్రులపై, వారి సహోదరులపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రం. మరి ముఖ్యంగా ఆనందరావాన్ని బట్టి, అయా ఈ రెహబోతు ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి స్తోత్రం. కుటుంబాన్ని దీవించండి. నీ దాసుని పరిచర్యను అయా నూరంతులుగా ఫలింపజేయండి. ప్రభా, సంఘస్థులందరిని బట్టి వందనములు. బాధ్యత గల సహోదరులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. అన్ని కుటుంబాలను దీవించండి. యవనస్తులు ప్రభా, చిన్నపిల్లలు ప్రభా ఆస్వాదించండి. ప్రభా నీ రక్షణ అనుగ్రహించండి. నీ రక్షణ యొక్క ప్రభా ఔన్నత్యమును నీ దాసుల ద్వారా తెలియపరిచారు. అయా నీకు స్తోత్రం. ఆత్మీయమైన జన్మదినము ఎంతో అవసరమని మీరు తెలియపరిచారు. అయా నీకు స్తోత్రం. అయా చిన్నబిడ్డలు, యవనస్తులు వారి యొక్క జీవితాల్లో ఈ కార్యమును జరిగించండి. దేవా కనికరించి మరోసారి ఈ కుటుంబంపై నీ దీవెనలు కోరుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొనుసు నాన్ తండ్రి. ఆమేన్.